వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. ఈరోజు మనం ఫిస్టులా, యాక్చువల్లీ లూటీలు అంటాం తెలుగులో, యాక్చువల్లీ ఫిస్టులా, వీటి గురించి మాట్లాడదాం. చాలామందికి తెలియంది ఏంటంటే దీన్ని కూడా పైల్స్ కింద అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మలద్వార సంబంధించిన ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ అందరికీ మైండ్లో వచ్చేది ఏంటంటే అది ఏదైనా సరే అది పైల్సే. సో అసలు పైల్స్, ఫిస్టులా అనేది కంప్లీట్లీ రెండు డిఫరెంట్ సెక్షన్స్. చాలామందికి డిఫరెన్సియేషన్ మా దగ్గరికి వస్తారు, పైల్స్ ఉన్నాయండి అంటారు. సరే, మేము తొందరగా ఎగ్జామిన్ చేస్తాము, చూసిన తర్వాత దెన్ వీ అండర్స్టాండ్ అది ఫిస్టులా కింద. సో ఫిస్టులా ఏంటి అంటే మలద్వారం పక్కన పిరుదుల మీద ఎక్కడైనా చిన్న బుడిప కానీ లేదు అంటే సెగ్గడ్డ కానీ అలా వచ్చి అది ఒక రకంగా ఒక ఓపెనింగ్, రెండో ఓపెనింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని లూటీ అంటాం ఫిస్టులా. ఇది ఏమవుతుందంటే జనరల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్స్, గ్లాండ్యులర్ ఇన్ఫెక్షన్స్, లోపల ఉన్న మనకి ఇంటెస్టైన్స్లో గ్లాండ్యులర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదు అంటే టీబీ పేషెంట్స్ వల్ల కానీ లేదు షుగర్ పేషెంట్స్, అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుందో వీళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిస్టులా. ఇది వచ్చాక యాక్చువల్లీ చాలామంది జనరల్లీ ప్రైవేట్ పార్ట్స్లో వస్తూ ఉంటుంది. అంత ఫ్రీగా నలుగురికి చెప్పటం కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవటం కానీ తొందరగా ఇష్టపడక జనరల్లీ బయటికి వెళ్తారు, మెడికల్ షాప్లో ఏదో ఒక 2-3 యాంటీబయాటిక్లు తెచ్చుకుంటారు, చేస్తారు, తగ్గిపోయింది అని అనుకుంటారు యాక్చువల్లీ. సో అది కాదు వాస్తవం. ఏంటంటే అది లోపల ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. పైన ఏదైతే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ బుడిపి లాంటిది కానీ సెగ్గడ్డి కానీ వచ్చిందో అది కవరప్ అయిపోతుంది, నార్మల్ స్కిన్ వస్తుంది. సో అది చూడంగానే ఏమనుకుంటారంటే మాకు తగ్గిపోయింది అనుకుంటారు. సో అది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే చాలా మిస్టేక్ చేస్తున్నట్టు. సో మీకు కనుక ఈ కింద సిమ్టమ్స్ ఏదైనా చిన్న సెగ్గడ్డ రావటం కానీ లేదు పక్కన వేరే హోల్ ఏర్పడి రావటం కానీ వస్తే దగ్గరున్న డాక్టర్కి ఫస్ట్ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడద్దు. దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ఎక్సెస్ యూజ్ వల్ల ఫిస్టులాలో టెంపరీగా మీకు ప్రాబ్లం పైన కవరప్ అయిపోతుంది కానీ లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైం వస్తే అది సింపుల్ ఫిస్టులా కింద ఉంటుంది. ఆ సింపుల్ ఫిస్టులాని ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఒక రకంగా కాంప్లెక్స్ ఫిస్టులాస్, అంటే దానికి మల్టిపుల్ బ్రాంచెస్ అవుతూ ఉంటాం కానీ లేదు కాంప్లెక్స్ ఫిస్టులాలుగా దారితీస్తూ ఉంటాం. సో ఫస్టే మీరు కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడితో అయిపోతుంది. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాత ఫిస్టులా అందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఆయుర్వేదిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, అలోపతి సర్జన్ దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బెస్ట్గా ఫిస్టులా ఆయుర్వేదిక్లో క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అవుతుంది. అలోపతిలో చాలా ప్రొసీజర్స్ వచ్చాయి, ఇంకా ఫైబ్రిన్ గ్లూ ప్రొసీజర్ అని. ఫైబ్రిన్ గ్లూ ఏంటంటే ఒక గమ్ టైప్, గ్లూ టైప్ది యాక్చువల్లీ ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్లోకి ఎక్కిస్తారు. దానివల్ల కూడా ఆ ట్రాక్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫైబ్రిన్ గ్లూ థెరపీ అంటాము. నెక్స్ట్ ఇది కాక లేజర్ వచ్చింది. లేజర్ వల్ల ఏంటంటే ఆ ట్రాక్ని మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కాటరైజ్ చేస్తూ వస్తారు, కట్ చేసేసుకుంటూ. నెక్స్ట్ ఫిస్టులెక్టమీ సర్జరీ అని, లేదు అంటే జనరల్లీ ఎక్కువ చేసేది ఫిస్టులెక్టమీ సర్జరీస్. దీంట్లో ఏంటంటే వూండ్ అనేది చాలా పెద్దగా ఏర్పడుతూ ఉంటుంది, ఎక్కువ మజిల్ మాస్ కట్ చేసి చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇంత ఇబ్బంది ఎక్కువ, పేషెంట్ కూడా ఏంటంటే బెడ్ రెస్ట్ ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ హైపవర్ యాంటీబయాటిక్స్ వాడి ఎక్కువ కాలం ఉండాలి, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా, ఆ వూండ్ ఓపెన్ ఉంటుంది. సో ఇదేమీ లేకుండా తక్కువ బెడ్ రెస్ట్ అవసరం లేకుండా ఒక రకంగా చెప్పాలి అంటే నెక్స్ట్ ఎక్కువ మజిల్ మాస్ కట్ చేయకుండా బెస్ట్గా మనకి క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా మనం ఆయుర్వేదాలో చేస్తాము. క్షారసూత్ర అనేది ఒక రకంగా చెప్పాలంటే డెడికేటెడ్ థ్రెడ్, లైక్ కెమికల్ కాటరీ అంటాం. అదేంటంటే ఆ థ్రెడ్ ఒక ఔషధ రసాయనాలతో కోట్ చేయబడి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆ ఇన్ఫెక్టివ్ పార్ట్ ఫిస్టులా ట్రాక్ని ఏదైతే ఉందో కట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే కట్ చేయటంతో పాటు ఆ ఏరియాని హీల్ చేసుకుంటూ వస్తుంది. సో ఒక రకంగా ఫిస్టులా వచ్చినప్పుడు మీకు బెస్ట్గా నో డౌట్గా మీరు క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకోండి. బెస్ట్గా మీకు క్యూర్ అవుతుంది, బెడ్ రెస్ట్ ఉండదు, తక్కువ ఎకనామికల్గా అయిపోతుంది, ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. సో మీకు ఫిస్టులా గానికి సంబంధించిన ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే కైండ్లీ కాంటాక్ట్ ఎనీ ఆయుర్వేదిక్ డాక్టర్. శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాలలో కూడా మనం ఫిస్టులా ట్రీట్మెంట్ క్షారసూత్ర అందిస్తున్నాము. సో యూ కెన్ ఫ్రీలీ కాంటాక్ట్ అస్. ఫిస్టులాకి కానీ పైల్స్కి కానీ ఇంకా మీకు ఇటువంటి వాటిలో ఏదైనా సంశయాలు ఉన్నా కూడా కైండ్లీ మెన్షన్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. వీ విల్ ట్రై టు రిప్లై. Thank you for watching Eagle Health. Like and subscribe
Eagle Health and Beauty.